విశాఖ బీచ్ రోడ్లో నేవీ మారథాన్ 2025 ఘనంగా జరిగింది. తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా మారథాన్ను ప్రారంభించారు. ఈ మారథాన్కు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి హాజరయ్యారు. 42, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాలుగా మారథాన్ నిర్వహించారు. 17,500 మందికి పైగా ఈ పోటీల్లో పరుగులు తీశారు. ఆర్కే బీచ్ నుంచి భీమ్లీ బీచ్ వరకు తీరం పొడవునా ఈ మారథాన్ కోసం ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మన విశాఖపట్నం నగరంలో ఆర్కే బీచ్ లో ఒక పండగ వాతావరణంలో మన వైజాగ్ నేవీ మారథాన్ జరుగుతుంది. ఈ నేవీ మారథాన్ లో దాదాపు 17,000 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. 5K, 10K, 21K ఫుల్ మారథాన్ తో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సంకల్ప్ మారథాన్ కూడా నేవీ వారు నిర్వహించడం జరుగుతుంది. వైజాగ్ ని పర్యాటక రంగంలో ఒక ఉన్నత స్థాయిలో తీసుకువెళ్లడానికి ఈ కార్యక్రమం ఎంతో హెల్ప్ చేస్తుంది. ప్రతి సంవత్సరం స్పందన బాగుంది. లాస్ట్ టైం 13,000 రిజిస్ట్రేషన్ వస్తే ఈ రోజు 10 రోజుకు ముందే 17,000 పైన రిజిస్ట్రేషన్ రావడం జరిగింది. 2025 10th ఎడిషన్ స్టార్ట్ అయింది. మ్యారథాన్, హాఫ్ మ్యారథాన్, 10 కిలోమీటర్, 5 కిలోమీటర్ రన్స్ అన్నీ ఉన్నాయి. వేల సంఖ్యలో పబ్లిక్ ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారండి. 5 కిలోమీటర్ ఈవెంట్ చూస్తే 10,000 కంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారండి. చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారని చూస్తున్నాను. ఇటువంటి ఈవెంట్ జరగడం వల్ల వైజాగ్లో ఫిట్నెస్ కల్చర్ పెరుగుతుంది.